ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 38ను పరిశీలిద్దాం. అర్జునుడు తన వేదనను కృష్ణుడితో పంచుకుంటూ ఇంకా ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, ఈ కౌరవులను చూడు. వారి మనసులు అత్యాశ అంటే లోభంతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి. ఆ దురాశ వారి బుద్ధిని, ఆలోచనాశక్తిని పూర్తిగా మాయ చేసేసింది. అందుకే వారు చెయ్యబోయే పని ఎంత ఘోరమైనదో వారికి కనిపించడం లేదు. తమ సొంత కుటుంబాన్ని నాశనం చేయడంలో ఉన్న దోషాన్ని వారు చూడలేకపోతున్నారు. అలాగే మిత్రులకు ద్రోహం చేయడంలో ఎంత పెద్ద పాపముందో కూడా వారు గ్రహించలేకపోతున్నారు. ఇది మన నిజ జీవితంలో కూడా తరచుగా చూస్తూ ఉంటాం కదా. ఒక్కోసారి ఆస్తి కోసం అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు కూడా శత్రువులుగా మారిపోతారు. ఆ సమయంలో వారికి బంధాల విలువ, ప్రేమ, ఆప్యాయత ఏవీ గుర్తుకురావు. కేవలం డబ్బు, అధికారం అనే అత్యాశ మాత్రమే వారి కళ్లను కప్పేస్తుంది. వారు చేస్తున్నది తప్పు అని లోపల తెలిసినా కూడా ఆ లోభం అనే గుణం వారిని ఆ తప్పు చేసేలా ప్రేరేపిస్తుంది. అర్జునుడు ఇక్కడ అదే విషయాన్ని నొక్కి చెప్తున్నాడు. దుర్యోధనుడు, అతని సోదరుల బుద్ధి రాజ్యాన్ని పొందాలనే తీవ్రమైన పేరాస వల్ల పూర్తిగా దెబ్బతిన్నది. వారి విచక్షణా జ్ఞానం పూర్తిగా నశించిపోయింది. అందుకే వారు సొంత కుటుంబ సభ్యులను, గురువులను మరియు స్నేహితులను చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇది ఎంత పెద్ద పాపమో వారికి అర్థం కావడం లేదు అని అర్జునుడు శ్రీకృష్ణుడి ముందు వాపోతున్నాడు. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన జీవన సత్యాన్ని నేర్పిస్తుంది. మనసులో అత్యాశ అనే గుణం ప్రవేశిస్తే అది మన వివేకాన్ని నాశనం చేస్తుంది. మంచి చెడుల మధ్య తేడాను గుర్తించే శక్తిని కోల్పోయేలా చేస్తుంది. అందుకే మనం ఎల్లప్పుడూ మన కోరికల పట్ల, ముఖ్యంగా అదుపులేని అత్యాశ పట్ల చాలా జాగరూకతతో ఉండాలి. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.